జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు లేదని జిల్లా అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు విమర్శించారు. పవన్ కళ్యాణ్ పైన జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని అన్నారు. తాను బతికే ఉన్నానని చెప్పుకోవడానికి మీడియా ముందుకు జగన్ రావడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు 151 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చేస్తే ప్రజలను విస్మరించారు. కాబట్టే 11 సీట్లకు పరిమితం చేశారని సుజయ్ బాబు విమర్శించారు. నిన్న మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం ఏదైతే జరుగుతుంది. అదేవిధంగా ఇక మనం విషయానికి వస్తే నిన్న ఏదో మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత నేను బ్రతికే ఉన్నాను, నేను ఎక్కడికి పారిపోలేదు, నేను పులివెందుల్లో ఉన్నా బెంగళూరులో ఉన్నా అప్పుడప్పుడైతే కనిపించిపోతాను అని చెప్పే ఒక నేపథ్యంతో ఈరోజు ఆయన ముందరికి వేసుకుంటూ తన రాజకీయాన్ని చేసుకుంటూ వస్తున్నారని భ్రమపడుతూ ఉన్నారు. ఒకసారి దయచేసి జగనన్న నువ్వు ఒకరోజు జనాల్లోకి రావడం అనేది నేర్చుకో. ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం నీకు ఏ రోజైతే ప్రజలు 151 సీట్లు ఇచ్చి నిన్ను ముఖ్యమంత్రిగా నిలబెట్టారో ఆ రోజు నుంచి ప్రజల్ని విస్మరించడంలో నీ అంత చేతనైనట్టు ఇంకా ఏ ముఖ్యమంత్రికి కానీ ఏ నాయకుడికి కానీ చేతనైన పరిస్థితి అయితే ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశ చరిత్రలో కూడా ఎవరూ చేయలేదు. ఎందుకంటే 151 స్థానాల నుంచి మధ్యలో 5 ఎగిరిపోయి కేవలం 11 స్థానాలకి పరిమితమైన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎవరిదైనా ఉందంటే అది ఒక శ్రీయుతులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిదే. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మనం తీసుకున్నట్లయితే నాకు ఒకటే అనిపిస్తుంటుంది. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1956 నుంచి మనకి 22 ప్రభుత్వాలు మారిన తర్వాత 23వ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా శ్రీయుతులు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. ఈ 23 అనేది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే క్రితంలో ఒక చిత్రం ఏదైతే వచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం మనకి హింసించే 23వ